ఎప్పటినుంచో అనుకుంటున్నాను విజయవాడ ఎళ్లి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుందామని జెప్పేసి. కానీ అస్సలు కుదరలేదు. సరే ఇంటర్న్‌షిప్‌కెళ్ళిపోతాను గదా! తర్వాత కుదరదని జెప్పేసి ఈసారి పక్కా వెళ్దాం అనుకున్నాను. నేను నా కజిన్ అయితే వెళ్దాం అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్‌లో తను రాలేకపోయింది. నేను ఆగిపోదాం అనుకున్నాను. తను రావట్లేదు గదా! అని జెప్పేసి. కాకపోతే ఒకసారి వెళ్దాము అనుకున్న తర్వాత ఆగడం ఎందుకని జెప్పేసి నేను ఒక్కదాన్నే స్టార్ట్ అయిపోయాను. మా ఫ్యామిలీ లేకుండా నేనెప్పుడు ఎళ్ళలేదనమాట. ఫస్ట్ టైం నాకసలు జీరో నాలెడ్జ్ ఎక్కడెక్కాలి, ఎక్కడ దిగాలని ఏం తెలీలేదు. ఫస్ట్ అయితే బస్ స్టాండ్‌కొచ్చేసాను బస్ ఎక్కి. నేను మైలవరం నుంచి విజయవాడకి హార్డ్‌లీ 1 ½ అవర్ పట్టిద్ది. ఎక్కడైతే మైలవరం బస్సులు ఆగుతాయో అక్కడే దుర్గ గుడికెళ్ళే బస్సులయితే ఉన్నాయి. సో, ఇట్లా ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయన్నమాట. ఈ బస్ ఎక్కేసాను. లోపలైతే సీటింగ్ మనకి నార్మల్ బస్ సీటింగ్ అయితే లేదు. మెట్రో సీటింగ్ ఉండిద్ది కదా! మెట్రో ట్రైన్స్‌లో ఉండేలాగా అలా ఉంది. చార్జెస్ అయితే మనకి ₹10 చార్జ్ చేస్తున్నారు. పైకెళ్ళడానికైనా, కొండ దగ్గర దిగడానికైనా సరే. సో, బస్ టికెట్ తీసేసుకున్నాను నేనైతే. బస్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఫుల్ రష్ ఉంది. బస్ స్టాండ్‌లోనే ఫుల్ రష్ అయిపోయిందసలు. విజయవాడ ఎళ్ళడానికైతే భక్తులెప్పుడూ ఉంటారు గాబట్టి, ఎప్పుడు ఈ బస్ ఇలానే రష్‌గానే ఉండిద్ది. సో, మనం ఫాస్ట్‌గా ఎళ్లి ఎక్కి కూర్చుంటే తప్ప మనకి సీట్ దొరకదనమాట. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్ స్టాండ్‌లో స్టార్ట్ అయింది. విజయవాడ కనకదుర్గ టెంపుల్‌కి వెళ్ళడానికి మనకి కింద నుంచి ఇంకో వే గూడా ఉండిద్ది. మెట్ల ద్వారా ఎళ్తారు. సో, మెట్ల ద్వారా ఎళ్ళే వాళ్ళకి వేరే రూట్. ఈ బస్ వచ్చేసి మనకి ఘాటి రోడ్‌లో ఎళ్ళిద్దనమాట. కొండపైకి ఎళ్ళిపోయిద్ది డైరెక్ట్‌గా. సో, కృష్ణా నది చూడండి అదే ప్రకాశం బ్యారేజ్ అనమాట. చాలా అందంగా కనిపించింది. ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే నైట్ ఇంకా చాలా అందంగా కనిపించిద్ది. సో, ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు నైట్ రండి. ప్రకాశం బ్యారేజ్ చూడాలనుకున్న వాళ్ళైతే. సో, బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడున్నది మనం ఘాటి రోడ్ అనమాట. మీకు కూడా నాలాగా ఇలా పెద్ద నాలెడ్జ్ లేదు అనుకుంటే మీరు కూడా ఇలానే బస్ స్టాండ్‌కి రండి ఫస్ట్. మనకి మెయిన్ బస్ స్టాండ్ పక్కనే ఒక సిటీ బస్ స్టాండ్ కనిపించిద్ది. సో, అక్కడ మైలవరం బస్సులు ఆగే చోటనే దుర్గగుడి బస్సులైతే ఆగుతాయి. సో దట్ మనం సింపుల్‌గా ఎళ్ళిపోవచ్చు. మనకి నాలెడ్జ్ లేకపోయినా ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి అని నాలెడ్జ్ లేకపోయినా కూడా బస్సులోనే ఎళ్లి బస్సులోనే వస్తాం కాబట్టి పెద్దగా ఏం అనిపించదనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా సేమ్ బస్సులుంటాయి. అది ఎక్కేస్తే మనకి మళ్ళీ కిందకి రావచ్చు. ఇక్కడొచ్చేసి ఎగ్జాక్ట్‌గా మనం ఇప్పుడు కొండ కిందున్నాము. ఇక్కడ బస్సు ఆగింది. ఎందుకంటే తలనీలాలు అర్పించే వాళ్ళకి, స్నానాలు చేసే వాళ్ళకి, వాళ్ళు దిగడానికి ఇక్కడైతే దిగిపోతున్నారు చాలామంది. కాకపోతే దిగిన వాళ్ళకంటే ఎక్కిన వాళ్ళే చాలా డబల్‌గా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్నానాలు చేసేసిన వాళ్ళు, మొక్కులు తీర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా! సో, కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని చాలామంది ఉన్నారు. ఫుల్ రష్ అయిపోయింది బస్ అయితే. నేనైతే పైకి రాగానే చెప్పులు ఎక్కడ పెట్టుకోవడానికి లేదండి. చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఒకటి అరేంజ్ చేశారు. చెప్పుల స్టాండ్ అని చెప్పేసి వాళ్ళు ₹5 ఛార్జ్ చేస్తున్నారు. మనం చెప్పులు అక్కడ పెట్టుకొని ఒక టికెట్ అయితే ఇస్తున్నారు. సో, ఆ టికెట్ తీసేసుకున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అదే టికెట్ ఇస్తే మనకైతే మన చెప్పులు ఇచ్చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మొబైల్ అలో లేదు లోపలికి. సో, మొబైల్ పాయింట్ కూడా ఉంది. ₹5 ఛార్జ్ చేస్తున్నారు. మొబైల్ వాళ్ళు తీసేసుకొని మనకు ఒక టికెట్ ఇస్తున్నారు. లోపలికెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఆ టికెట్ చూపిస్తే మళ్ళీ మా మొబైల్‌ని అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏ రూట్ నుంచి వస్తున్నామో తెలుసుకుంటేనే మన మొబైల్ ఏ పాయింట్‌లో ఇచ్చామో గుర్తుండిద్ది. నేను ఇక్కడ పెద్ద మిస్టేకే చేశాను. ఇక్కడొచ్చేసి లగేజ్ పెట్టుకుంటున్నారు. దూరం నుంచి వచ్చే వరకు లగేజ్ ఉండిద్ది కాబట్టి లగేజ్ కౌంటర్ అనమాట. అండ్ పక్కనే వచ్చేసి మనకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఉంది. లోపలికెళ్ళడానికి స్పెషల్ దర్శనాలు, నార్మల్ దర్శనాలు ఉంటాయి కాబట్టి ఆన్‌లైన్‌లో బుకింగ్ ఉందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. దర్శనానికైతే వెళ్ళిపోతున్నాను నేనిప్పుడు. దర్శనం అంతా బానే అయిందండి. కాకపోతే నేనేం చేశానంటే దర్శనం అయిపోయిన తర్వాత నేనిచ్చిన మొబైల్‌ని కలెక్ట్ చేసుకోవడానికి నాకు పాయింట్ ఎక్కడా కనిపించలేదు. సో దట్ బయటకొస్తే కనిపించిద్దని చెప్పేసి అక్కడ స్టెప్స్ ఉంటే స్టెప్స్ దిగేసి కిందకొచ్చేస్తున్నాను. తర్వాత అర్థమైందనమాట. ఆ స్టెప్స్ కింద నుంచి మెట్ల ద్వారా వస్తారు కదా దర్శనానికి, అటు నుంచి వచ్చే వాళ్ళది అని చెప్పేసి. మళ్ళీ పైకొచ్చాను. మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఘాటి రోడ్ నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం స్టెప్స్ కిందకి దిగి లోపలికి వెళ్తాము. సో, మనం బయటికి రావాలంటే స్టెప్స్ ఎక్కి మళ్ళీ మనం బయటికి రావాలి. కాకపోతే నాకు అది అసలు అర్థం కాలేదు. అర్థం కాక నేను ఏం చేశానంటే అలా స్టెప్స్ దిగాను. సో, అలా చేయకండి. మనం ఏ వేలో వస్తున్నామో బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడే మన మొబైల్స్ మళ్ళీ మనం అక్కడే రిసీవ్ చేసుకోగలుగుతాము. ఫైనల్లీ నా మొబైల్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని ప్రసాదం కౌంటర్కి వచ్చి ప్రసాదం తీసుకున్నాను. ట్రస్ట్ మీ ఇక్కడ పెట్టే పులిహోర అసలు టేస్ట్ అయితే ఎక్కడా రాదండి. ఇంకా వేరే ప్లేసెస్ కూడా ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే నేను ఒక్కదాన్నే వచ్చాను కదా! సో, నేను ఇంకా వెళ్ళలేదు. ఓన్లీ టెంపుల్ వరకు చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోయాను. అండ్ దిగేటప్పుడు ఏమైందంటే లంచ్ టైం కదా! ఆ దుర్గగుడి బస్సులు మళ్ళీ బస్ స్టాండ్‌కి రాలేదనమాట. కిందే డ్రాప్ చేసేసారు అందరినీ. అక్కడ నుంచి మళ్ళీ ఆటోలో వచ్చాను బస్ స్టాండ్‌కి.
సో మీరైతే వీడియో చూసి అలా వదిలేకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.